హలో ఫ్రెండ్స్, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో 3000 స్క్వేర్ ఫీట్ లగ్జరీ ఫ్లాట్ ఒకటి కొనేస్తే చాలు లైఫ్ సెట్ అయిపోయినట్లే అనుకుంటున్నారా? కానీ అసలు గేమ్ అక్కడే మొదలవుతుంది. కీస్ తీసుకున్న రోజు హ్యాపీనెస్ పీక్లో ఉంటుంది, కానీ నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల వచ్చే మెయింటెనెన్స్ బిల్ చూస్తే షాక్ తగులుతుంది. లగ్జరీ లైఫ్ అనుకున్నది లైఫ్ టైం లయబిలిటీగా మారే అవకాశం ఉంది. డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ కోకాపేట్ నియోపోలిస్ ఏరియాల్లో ఒక లగ్జరీ ఫ్లాట్ కొనడం అచీవ్మెంట్గా భావిస్తున్నారు. కానీ కీస్ తీసుకున్న తర్వాత మొదలయ్యే మంత్లీ బర్డన్ చాలామందిని సర్ప్రైజ్ చేస్తోంది. ఎందుకంటే పర్చేజ్ ప్రైస్ ఒక్కసారిగా పే చేసేస్తారు, కానీ మెయింటెనెన్స్ లైఫ్ టైం కమిట్మెంట్. 3000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్కి మెయింటెనెన్స్ ఫీజ్ 2026లో ఉన్న లెక్కల ప్రకారం ₹6 నుంచి ₹12 వరకు ఉంది. అది కూడా ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి. అంటే యావరేజ్గా ₹20,000 నుండి ₹30,000 వరకు మంత్లీ పే చేయాలి. ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్లో ఇది ₹40,000 కూడా అవుతుంది. స్క్వేర్ ఫీట్ బేసిస్ బిల్లింగ్తో పాటు లగ్జరీ ప్రీమియం ఛార్జెస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. డెవలపర్ బ్రాండ్ వాల్యూ కూడా ఇండైరెక్ట్గా ఓనర్స్ మీద పడుతుంది. చాలామందికి ఇది లేటర్ రియలైజేషన్గా ఉంటుంది. ఫ్లాట్ కొనడం ఈజీ, మెయింటెనెన్స్ చేయడం కాస్ట్లీ. లగ్జరీ కమ్యూనిటీ అంటే మెయింటెనెన్స్ కూడా లగ్జరీగానే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లు, స్మార్ట్ సిస్టమ్స్, ల్యాండ్స్కేపింగ్, క్లబ్ హౌస్లు, జిమ్ము, స్పా వీటన్నిటికీ కంటిన్యూస్ మెయింటెనెన్స్ అవసరం. 24/7 సెక్యూరిటీ, కాన్సియర్జ్ సర్వీసెస్, సర్వైవలెన్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా మ్యాన్ పవర్తో పాటు టెక్నాలజీ కాస్ట్ను పెంచుతూ ఉంటాయి. సెంట్రల్ ఏసీలు, గ్లాస్ ఫసాడ్ క్లీనింగ్లు వంటి ఎక్స్పెన్సెస్ ఎలక్ట్రిసిటీ బిల్స్ని కూడా భారీగా పెంచేస్తూ ఉంటాయి. మెయింటెనెన్స్ మాత్రమే కాదు, షింకింగ్ ఫండ్స్ ఇంకా స్పెషల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. కార్పస్ ఫండ్ లాంగ్ టర్మ్ రిపేర్స్ కోసం కలెక్ట్ చేస్తారు. లిఫ్ట్ రీప్లేస్మెంట్లు, స్ట్రక్చరల్ రిపేర్ వంటి పెద్ద పెద్ద ఎక్స్పెన్సెస్ కోసం ఇది ఉపయోగపడుతుంది. కానీ స్పెషల్ లెవీస్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. పెయింటింగ్, వాటర్ ప్రూఫింగ్, ఈవీ ఛార్జెస్ అప్గ్రేడ్లు వంటి వాటికి పేమెంట్స్ ఎక్స్ట్రాగా అడుగుతూ ఉంటారు. డెవలపర్ సబ్సిడీ ముగిసిన తర్వాత ఛార్జెస్ సడన్గా పెరిగిపోవడం మొదలవుతాయి. ₹25,000 మంత్లీ మెయింటెనెన్స్ అంటే సంవత్సరానికి ₹3,00,000. ఇది డైరెక్ట్గా రెంటల్ ఈల్డ్ని కూడా ప్రభావితం చేస్తుంది. నెట్ రిటర్న్స్ తగ్గిపోతాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వీక్ అవుతుంది. ముఖ్యంగా ప్రాపర్టీని అప్పుడప్పుడు యూస్ చేసే వాళ్లకు ఇది చాలా పెద్ద ప్రాబ్లం. యూస్ చేసినా చేయకపోయినా మెయింటెనెన్స్ మాత్రం ఫుల్గా పే చేయాలి. హై వాల్యూ ప్రాపర్టీ అయినా మంత్లీ బర్డన్ జస్టిఫై చేయలేని సిచ్యువేషన్ వస్తుంది. రీసేల్ సమయంలో కూడా మెయింటెనెన్స్ ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. బయ్యర్స్ కూడా హెజిటేట్ చేస్తూ ఉంటారు. రీసేల్ స్లో అవుతుంది, అప్రిషియేషన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. అందుకే పర్చేస్ చేసే ముందు మెయింటెనెన్స్ స్ట్రక్చర్ క్లారిటీగా చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. పర్ స్క్వేర్ ఫీట్ ఛార్జెస్ ఎంత, ఫ్యూచర్ ఎస్కలేషన్ ఎలా ఉంటుంది, కార్పస్ ఫండ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ అంటే కంఫర్ట్, సెక్యూరిటీ, ప్రెస్టేజ్. కానీ ఇది ఒక పర్మనెంట్ క్యాష్ అవుట్ఫ్లో కూడా. మీరు లైఫ్ స్టైల్ కొనుగోలు చేస్తున్నారా లేక లయబిలిటీనా అనేది క్లియర్గా తెలుసుకోవాలి. ఫ్లాట్ కొనడం ఒకసారి తీసుకునే డెసిషన్, కానీ మెయింటెనెన్స్ పే చేయడం లైఫ్ టైం కమిట్మెంట్. థింక్ బిఫోర్ యూ బై, క్యాలిక్యులేట్ బిఫోర్ యూ కమిట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.